కార్యక్రమం ఈరోజు సాయంకాలం పెట్టినారు, ఈ విధంగా జరుగుతుందని చెప్పి నాకు మా ఆఫీసర్స్ మన వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకుండేటువంటి షెడ్యూల్లో సీఎం గారు కొద్దిగా ప్రోగ్రామ్స్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చినారు. ఈరోజు ఖచ్చితంగా సాయంకాలం 6 గంటలకు అట్లా అక్కడ అటెండ్ అయ్యే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు తెల్లవారంగానే పింఛన్స్ ఉన్నాయి. ఏదేమైనా నా కుటుంబ సభ్యుడు రిటైర్డ్ అవుతున్నారు, 2 అవుతున్నారు. ఇక్కడ వారిని వదిలి వెళ్ళాలని మనసు లేదు. సాయంకాలం సమయం లేదు. మా వారికంతా తీసుకుని మా సెక్రటరీ గారికి నేను కాల్ చేసి రేపు వారికి నేను సన్మానం చేయాలి, నేను సన్మానం చేసిన తర్వాత 1 గంట లేట్ అయినా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పి వారికి మన వెంకటేశ్వర గారికి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటా. వెంటనే మేమందరం కూడా శ్రీనివాస్ రెడ్డికి చెప్పి అందరికీ కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి, మా స్టాఫ్తో కూడా పిఎస్దని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యుడు, మనము రిటైర్డ్ అవుతున్నారు వారు అంటే మనతో కలిసి నాతో దాదాపు 1 సంవత్సరం కాలం ఎంతో ఆత్మీయంగా ప్రతి విషయానికి కానీ నేను కొత్తగా మంత్రి అయినందుకు వచ్చినప్పుడు సెక్రటరీ గారు కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ చేస్తేనే ఆర్ఎండ్బికి పేరు వచ్చింది. ఈరోజు ప్రతి మీటింగ్ లో కూడా ఈరోజు ఏదైనా చెప్పినాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈరోజు నంబర్ 1 స్థానంలో పార్ట్ హోల్స్ అని క్లియర్ చేస్తారు.